హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్టాక్ మార్కెట్ అద్భుతాలు సృష్టించుకుంటూ పోతుంది. రీసెంట్గా 16,000 మార్కును నిఫ్టీ దాటేసింది. మార్కెట్ చరిత్రలో ఇదో అద్భుతమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. నిఫ్టీ నెక్స్ట్ టార్గెట్ ఏమిటి? మార్కెట్ ఇక్కడి నుంచి కిందకా లేక పైకా అనే అనుమానాలు మార్కెట్ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న. నిఫ్టీ 16,000 పైన మరింత బుల్లిష్ అనే చెప్పాలి. నిఫ్టీ షార్ట్ టైంలో 19,400 వరకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అన్ని సెక్టార్లు అడ్డు అదుపు లేకుండా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. కానీ ఇక్కడి నుంచి ఒకే ఒక్క సెక్టార్ మౌనమునిలా వేచి చూస్తోంది. అద్భుతాలు సృష్టించుకుంటూ పోవడానికి సిద్ధంగా ఉంది. ఏమిటి అంటారా? రండి మరి, ఆలస్యం ఎందుకు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రాఫిట్ టైం తెలుగు. టెక్స్టైల్స్, టెక్స్టైల్ స్టాక్స్ ఇక్కడ నుంచి మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. భారతదేశ వస్త్ర పరిశ్రమ అనేక శతాబ్దాల నాటి భారతీయ ఆర్థిక వ్యవస్థలో పురాతన పరిశ్రమలో ఒకటి. ఈ పరిశ్రమ అత్యంత వైవిధ్యమైనది. చేనేత వస్త్ర రంగాలు అధునాతన పనితీరుని గుర్తు చేస్తే, నూతన మిషనరీ రంగం కొత్త పాత పనితనాన్ని మిళితం చేసుకుంటూ కొత్త వరవడులు వైపు కొనసాగిపోతోంది. మరోవైపు మూలధనం ఇంటెన్సివ్ అధునాతన మిల్లుల రంగం, వికేంద్రీకృత పవర్ లూమ్స్తో హాసిరీ మరియు అల్లికల రంగం వస్త్ర రంగంలో అతిపెద్ద భాగంగా ఈనాటికి కొనసాగుతోంది. కాటన్ వంటి ముడి పదార్థాల నుంచి తయారు చేస్తున్న వస్త్రాలు భారతీయ ప్రాచీనతను, సంస్కృతిని మరియు సాంప్రదాయాలకు నిలువెత్తు అద్దంలా భారతదేశ గొప్పతనాన్ని చాటుతున్నాయి. ప్రపంచ దేశాలకు, వివిధ మార్కెట్ విభాగాలకు తగిన అనేక రకాల ఉత్పత్తులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారతదేశ వస్త్ర పరిశ్రమకి ఉంది. ఈ పరిశ్రమకి 2018-19 పరిశ్రమ ఉత్పత్తి విలువ ప్రకారంగా చూస్తే 7% పెరిగింది. అంతేకాదు, ఎగుమతి ఆదాయం 12% తోడ్పడింది. వస్త్ర రంగం ప్రపంచ వాణిజ్యంలో 5% కలిగి ఉంది. 2019-2020 వాణిజ్య రవాణాలో భారతదేశ వస్త్ర పరిశ్రమ మరియు దుస్తుల ఎగుమతి వాటా 11%గా ఉంది. వస్త్ర పరిశ్రమలో దేశవ్యాప్తంగా 35.22 లక్షల మంది చేనేత కార్మికులతో సహా 4.5 కోట్ల మంది కార్మికులు ఈ పరిశ్రమలో అహర్నిశలు పనిచేస్తున్నారు. కాటన్ ఉత్పత్తి 36 మిలియన్ బేల్స్కు చేరుకుంటుందనే అంచనాలు మరియు వినియోగం గత కాలానితో పోలిస్తే FY21లో 13% వృద్ధి, 114 మిలియన్ బేల్స్కు చేరుకుంటుందనే అంచనా. దేశీయ వస్త్రాలు మరియు దుస్తులు మార్కెట్ FY19లో 100 మిలియన్ల అంచనాను దాటిపోయింది. మార్కెట్ వర్గాలను అబ్బురపరిచింది. భారతదేశంలో ముడి కాటన్ ఉత్పత్తి FY21లో 39.4 బిలియన్ బేళ్లకు చేరుకుంటుందనే అంచనా. FY19 సమయంలో ఫైబర్ ఉత్పత్తి 1.44 మిలియన్ టన్నులు మరియు FY20లో 1.60 మిలియన్ టన్నులకి చేరుకుంది. ఇదే సమయంలో నూలు ఉత్పత్తి 4,762 మిలియన్ కిలోలుగా ఉంది. కాటన్ నూలు, ఫ్యాబ్ల ఉత్పత్తి, మానవ నిర్మిత నూలు, హస్తకళలు FY21లో 29.45 బిలియన్స్గా నమోదు అంచనాలు మార్కెట్ వర్గాలను ఈ పరిశ్రమ వైపు మొగ్గు చూపేలా చేశాయి. ఏప్రిల్ 2021లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు యంత్రాల ఉత్పత్తి కోసం ఇంజనీరింగ్ సంస్థల భాగస్వామ్యం ద్వారా దిగుమతి చేసుకున్న యంత్ర పరికరాలపై పరిశ్రమ ఆధారపడటాన్ని తగ్గించడానికి టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ నుంచి బలమైన మద్దతు హామీ ఇవ్వడం జరిగింది. వస్త్ర పరిశ్రమ కోసం PLI పథకం దాదాపుగా సిద్ధంగా ఉందని
ఆమె ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. టర్నోవర్ నుంచి 15% ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా మ్యాన్ మేడ్ ఫైబర్ ఎంఎంఎఫ్ దుస్తులు మరియు సాంకేతిక వస్త్ర పరిశ్రమకు అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ GIDA ప్లాంటర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి 4 ఎకరాలు అందిస్తోంది. జూన్ 2021లో వస్త్ర రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా UK స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ పరిమిత ఒప్పందానికి మొగ్గు చూపింది. మార్చి 2021లో కొనసాగిన సబ్ మిషన్ ఆన్ ఆగ్రో ఫారెస్ట్ SMAF పథకం కింద వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కేంద్ర స్కిల్ బోర్డుతో టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు, ఈ రంగంలో అగ్రశ్రేణిగా దుస్తుల వ్యాపార సంస్థలను చూస్తే అరవింద్ ఫ్యాషన్, బాంబే డైయింగ్, సేరామ్స్, రూపా, VTL, రైమండ్స్ వంటి బ్రాండెడ్ కంపెనీలు వస్త్ర శ్రేణి ప్రపంచంలో వినియోగదారులకి సేవలు అందిస్తున్నాయి. ఫండమెంటల్ పరంగా, టెక్నికల్గా ఈ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. బాంబే డైయింగ్ దాదాపుగా ₹90 వద్ద ట్రేడ్ అవుతోంది. షార్ట్ టైంలో ₹150, లాంగ్ టైంలో ₹250 టార్గెట్గా దీన్ని మనం చూడవచ్చు. VTL 1800 దగ్గర గుడ్ సపోర్ట్ లెవెల్, టార్గెట్ 2900 వరకు ఉంది. వీటితో పాటు రూపా, అరవింద్, రైమండ్స్ని బై అండ్ డిప్లో యాడ్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోని పండుగ చేసుకోమని నా సలహా. మరో మంచి సెక్టార్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.